నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పరిశ్రమల అభివృద్ధి కోసం అనుమతుల ప్రక్రియను సరళీకరించాలని, థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. డీరెగ్యులేషన్ ఫేజ్ 2 పై సమీక్షలో భాగంగా నిబంధనల్ని భారీగా తగ్గించి పర్మిషన్లు సింగిల్ డిజిట్ కు పరిమితం చేయాలని ఆదేశించారు. మే నెలాఖరులోగా ఫేజ్ 2 అమలు చేయాలని, ఫేజ్ 3లో టెక్నాలజీ, ఏఐ వినియోగాన్ని పెంచాలని సూచించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించిన బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడం చారిత్రాత్మక ఘట్టమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ నిర్ణయంతో ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందని పేర్కొన్నారు. ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి ధన్యవాదాలు తెలిపిన లోకేష్, అమరావతి నిర్మాణం వేగంగా కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి రాజధాని కీలకమని, పనులు నిరంతరంగా కొనసాగాలని రాష్ట్రపతి ఆకాంక్షించినట్లు వెల్లడించారు. ప్రపంచ క్వాంటమ్ డే పురస్కరించుకుని దేశ చరిత్రలో ఓ కీలక ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగంగా ఏప్రిల్ 14వ తేదీన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కేసరపల్లిలో మేథా టవర్స్ లో 2 వేర్వేరు క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. దీంతో దేశంలోనే క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించనుంది. దేశీయంగా తయారైన ఈ క్వాంటమ్ రిఫరెన్స్ టెస్ట్ ఫెసిలిటీతో క్వాంటమ్ కంప్యూటర్ హార్డ్వేర్ ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్థ్యం అమరావతి క్వాంటమ్ వ్యాలీకి రానుంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు అందరూ మద్దతు తెలపాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మీదుగా కొత్త రైళ్ల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు హాల్టులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. సైక్లింగ్ మళ్ళీ డీలిమిటేషన్ వస్తే మళ్ళీ 20 సంవత్సరాలు అప్పుడు మళ్ళీ కొన్ని ఆ పార్లమెంట్లు కాకుండా మళ్ళీ కొత్త పార్లమెంట్ అంటే దేశమంతా కూడా క్రమంగా ఏదైతే ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మేము చెప్తూ ఏదైతే డీలిమిటేషన్ ఉన్నదని చెప్తా ఉన్నాము. ఈ డీలిమిటేషన్ అనంతరం ఎన్ని స్థానాలు అయితే ఉన్నాయో అన్ని స్థానాల్లోకి 33% కేవలం మహిళలు మాత్రమే ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యి చట్టసభల్లో అడుగు పెడతారు అనేటువంటి ఒక చారిత్రాత్మక బిల్లు రేపు జరగబోయేటువంటి 16, 17, 18 తేదీలో దేశంలో ఉన్నటువంటి అత్యున్నత సమావేశాల యొక్క చట్టసభల యొక్క ప్రత్యేక సమావేశాలు పెట్టి ఈ బిల్లుని ఆమోదించబోతున్నందుకు
ఎన్డీఏ తరఫున సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలాగే చల్లపల్లి టు అనకాపల్లి ఎక్స్ప్రెస్, తిరుపతి నరసాపురం స్పెషల్ ట్రైన్ ఉండేది, అది రెగ్యులరైజ్ చేస్తున్నాం. అలాగే కాకినాడ టు లింగంపల్లి స్పెషల్ ట్రైన్, దాని రెగ్యులర్. చర్లపల్లి అనకాపల్లి, చర్లపల్లి నరసాపురం, కాకినాడ టౌన్ మైసూర్ ఎక్స్ప్రెస్, చర్లపల్లి భువనేశ్వర్ న్యూ ఎక్స్ప్రెస్, కాకినాడ టౌన్ టు హిసార్ ఎక్స్ప్రెస్. ఈ కొన్ని తాడేపల్లిగూడెంలో, తణుకుల్లో, ఆకివీడులో, భీమవరంలో దీనికి సంబంధించి హాల్ట్స్ ఉంటాయి. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ముందస్తుగా పరిసర ప్రాంతాల ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. రాజమహేంద్రవరంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఫేజ్ 1 కింద 9,55,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, శాసనసభ్యుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ తో కలిసి ఆదివారం మంత్రి శంకుస్థాపన, భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పుష్కరాల నిర్వహణపై ఇప్పటి వరకు 3 రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించామన్నారు. ఇవాళ మనం రాజమండ్రి ఈ యొక్క నగరంలో దాదాపు 9,55,00,000 రూపాయలతో 6 పనులకి శ్రీకారం చుట్టాం, శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు పార్లమెంటు సభ్యులు, జిల్లా మంత్రివర్యులు, జిల్లా ఎమ్మెల్సీలు, స్థానిక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాం. ఇది ఒక 2 వారాలకు ముందే అందరం కలిసి మాట్లాడుకున్నాం. ఏర్పాట్లు ఘనంగా ఉండాలి, ఇప్పటి నుంచి మొదలు పెట్టకపోతే ఆలయాల పునర్నిర్మాణం రాబోయే సంవత్సరానికి పూర్తి కావు, అందుకని ముందుగానే ఇవన్నీ మొదలు పెడతామని చెప్పి అనుకొని ఈ యొక్క 6 పనులకి 9,55,00,000 రూపాయలు ఇవాళ మంజూరు చేసి పనులు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. పందిరి మహాదేవుడు శ్రీ కోటిలింగాల సత్రం, కోటిలింగాలపేట, అలాగే దానికి 3 కోట్ల రూపాయలు. రమ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ముఖమండప నిర్మాణం 1 కోటి రూపాయలు. రాజమండ్రి నూనె వర్తకుల అన్నదాన సమాజం 70 లక్షలు. రామలింగ చౌడేశ్వర స్వామి దేవస్థానం పునఃనిర్మాణానికి 55 లక్షలు. గౌతమి జీవకారుణ్య సంఘం 2,80,00,000. చందా సత్రం రాజమహేంద్రవరం 1,50,00,000 రూపాయలతో ఈ 9,55,00,000 రూపాయలు అంటే ఇంచుమించుగా 10 కోట్ల రూపాయలతో ఈరోజు పనులకి శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పి నేను ఇది ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాను. దేశీయంగా ఎల్పీజీ సిలిండర్ల సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక రోజులోనే 52 లక్షలకు పైగా దేశీయ ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేసినట్లు తెలిపింది. ఎల్పీజీ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ కు అరికట్టడానికి దేశవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నట్లు వివరించింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆకస్మిక తనిఖీలను బలోపేతం చేసి కొనసాగిస్తున్నాయని, ఇప్పటి వరకు 219 ఎల్పీజీ పంపిణీ సంస్థలపై జరిమానాలు విధించాయని, 56 పంపిణీ సంస్థలను సస్పెండ్ చేశాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. 10% సంస్కరణల ఆధారిత కేటాయింపులతో సహా మొత్తం వాణిజ్య ఎల్పీజీ కేటాయింపును సంక్షోభానికి ముందు స్థాయిలతో పోలిస్తే సుమారు 70% పెంచినట్లు పేర్కొంది. ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద 2025-26లో 1.53 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో 6,000 కిలోమీటర్లకు పైగా రైల్వే నెట్వర్క్ ను భారతీయ రైల్వే విస్తరిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ విస్తరణ 110% పెరుగుదలను సూచిస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. సమ్మిళిత వృద్ధి, జాతీయ సమైక్యత, లాస్ట్ మైల్ కనెక్టివిటీపై దృష్టి సారించి 2025-26లో కొత్త లైన్లు, డంబ్లింగ్, మల్టీ ట్రాకింగ్, ఇతర పనులతో కూడిన 100 రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రద్దీగా ఉన్న మార్గాలలో రద్దీని తగ్గించడం, సమయ పాలనను మెరుగుపరచడం, ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడం,
అదే సమయంలో తక్కువ సేవలు అందుతున్న ప్రాంతాలకు అనుసంధానాన్ని విస్తరించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు చేపట్టారు. నారీ శక్తికి మరింత బలం చేకూర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నారీ శక్తి వందన్ అధినియం దేశ రాజకీయ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తోంది. మహిళలకు ప్రభుత్వ పాలనలో సముచిత భాగస్వామ్యం కల్పించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యమని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు. మహిళల సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పలు సంస్కరణలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ముఖ్యంగా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా వారి రాజకీయ ప్రాతినిధ్యం పెంచే దిశగా ఈ చట్టం రూపుదిద్దుకుందన్నారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోంది. విద్య, ఉపాధి, ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబన వంటి రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా వికసిత భారత్ లక్ష్య సాధనకు బాటలు వేస్తోందని తెలిపారు. పార్లమెంట్లో అది పూర్తిగా ఆ యొక్క చట్టానికి కావాల్సినటువంటి మద్దతుతోటి ఆ చట్టము ఏదైతే ఆమోదింపబట్టో అందరికీ తెలిసిందే. 2029 ఎన్నికల సమయానికి అనేక మార్పులు, జనాభా గణన, అలాగే నియోజకవర్గాల పునర్విభజన, ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని 2029 నుంచి ఈ యొక్క చట్టాన్ని అమలు చేయాలి అనేటటువంటి ఉద్దేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాటారు. దానిలో భాగంగా ఈ చట్టాన్ని 2029 ఎన్నికలకి 1/3 వంతు మహిళలకి అవకాశం కల్పించే విధంగా అవసరమైనటువంటి ఏదైతే సవరణలు ఉన్నాయో ఆ చట్టానికి వాటిని తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో నడుం బిగించడం జరిగింది. నారీ శక్తి వందన్ అధినియమంకి కావాల్సినటువంటి చట్ట సవరణలు చేయటం ద్వారా 1/3 వంతు చట్టసభల్లో మహిళలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి అవకాశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కల్పించేటటువంటి చర్యలకి ఉపక్రమించడం జరిగింది. ఒకవైపు ఇప్పటికే ఆర్థికంగా సాధికారత సాధించడానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఏదైతే స్వయం సహాయక గ్రూపుల ద్వారా లఖపతి దీదీల్ని, దేశం మొత్తం మీద కూడా 4 కోట్ల మంది లఖపతి దీదీలు తయారు చేయటం, మరొక 1 కోటి నుంచి 2 కోట్ల మంది లఖపతి దీదీలు తయారు చేసేటటువంటి విధంగా ఏదైతే నేషనల్ లైవ్లీహుడ్ జాతీయ జీవన మిషన్ ఏదైతే ఉందో దాని ఆధారంగా వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రాయుత పథకాల యొక్క కన్వర్జెన్స్ ద్వారా ఈ లఖపతి దీదీల్ని తయారు చేసే కార్యక్రమంతో మహిళల ఆర్థిక సాధికారతకు అవకాశం కల్పించారు. అలాగే డ్రోన్ దీదీల ద్వారా ఆర్థిక భరోసా కలిగేటటువంటి విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి మహిళా స్వయం సహాయక గ్రూపులకి అవకాశం కల్పించారు. దేశవ్యాప్తంగా ఏదైతే 2014లో వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 12 కోట్ల, ఇప్పటి వరకు 12 కోట్ల మరుగుదొడ్లను ఏదైతే నిర్మించడం ద్వారా మహిళల ఆత్మగౌరవం, అంతకుముందు ఉన్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని తొలగించి మహిళల ఆత్మగౌరవాన్ని నిలిపేటటువంటి విధంగా ఆయన కృషి చేశారు. 3,50,000కు పైగా కమ్యూనిటీ టాయిలెట్స్ ని కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా 55 కోట్ల జన్ధన్ ఖాతాలని ప్రారంభించడం ద్వారా ఇప్పటి వరకు 45 లక్షల కోట్ల నుంచి 50 లక్షల కోట్ల రూపాయల వరకు నగదు బదిలీ వివిధ పథకాల ద్వారా జరగటం, అందులో 70% పైగా మహిళలకి సంబంధించినటువంటి వివిధ పథకాల లబ్ధిదారులకు వారికి అవకాశం కలిగినటువంటి పరిస్థితి. అలాగే పీఎం ఆవాస్ ద్వారా ఇప్పుడు వరకు 4 కోట్ల గృహాలని నిర్మిస్తే 75% గృహాలని మహిళలకు వారి పేరు మీద ఆస్తిని రిజిస్ట్రేషన్ ప్రత్యక్షంగా పరోక్షంగా జరిగే విధంగా దానికి కార్యాచరణ తీసుకోవటం. జల్ జీవన్ మిషన్ ద్వారా దేశంలో ఉన్నటువంటి 19,70,00,000 గ్రామీణ గృహాలకి సురక్షిత త్రాగునీరు కుళాయి ద్వారా అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆగస్టు 15, 2019 చేపట్టినటువంటి కార్యక్రమం నేటికి 12,70,00,000 గృహాల వరకు ఆ యొక్క కుళాయి కలెక్షన్లు ఇవ్వటం ద్వారా మహిళలకి దేశంలో మొత్తం కూడా 5,50,00,000 పని గంటల్ని ప్రతిరోజు కూడా వారిని దాని నుంచి సేవ్ చేయడం జరిగింది. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గుంటూరు కలెక్టరేట్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ సోమవారం ప్రారంభించారు. పీజీఆర్ఎస్ కు వచ్చిన దరఖాస్తుదారులకు ఈ సందర్భంగా మజ్జిగ పంపిణీ చేశారు. వేసవి కాలంలో కలెక్టరేట్ కు వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రతి సోమవారం చలివేంద్రం ద్వారా త్రాగునీరు, మజ్జిగ పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. అలాగే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సూచించిన ఆరోగ్య భద్రతా నియమాలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
నగరంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలంటూ ప్రజలు చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమానికి అపూర్వ స్పందన లభించింది. సమస్యను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఉద్యమ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఎర్రముక్కపల్లి విశ్వనాథపురం మధ్య నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ ని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే అండర్ బ్రిడ్జ్ సాధన కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్లు రామకృష్ణారెడ్డి, రామమోహన్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఎటువంటి స్పందన లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నిరసనగా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టినట్లు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం ఆలస్యం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు కూడా ప్రయాణం కష్టంగా మారిందని పేర్కొన్నారు. శవాలను తీసుకువెళ్లడానికే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కడప నగరానికి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. కడప నగరంలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జాతీయ స్థాయిలో ఉత్తమ పాఠశాల అవార్డును సొంతం చేసుకుంది. నేషనల్ ప్రైవేట్ విద్యా సంస్థల అసోసియేషన్, న్యూఢిల్లీ మరియు ఎడు మిర్రర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎంపికలో 50 ఉత్తమ విద్యా సంస్థల్లో కడప నగరంలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎంపికైంది. బెంగళూరులోని రమదా హోటల్లో జరిగిన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఎం వివేకానందరెడ్డి ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డును ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులకి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం గర్వకారణమన్నారు. విద్యార్థుల్లో సంస్కారం, క్రమశిక్షణ, పట్టుదల పెంపొందించే దిశగా పాఠశాల ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. తర్వాత పాఠశాలలో ప్రిన్సిపల్ హరికృష్ణ, సిబ్బంది డైరెక్టర్ను పూలమాలలు, శాలువలతో ఘనంగా సత్కరించారు. Thank you very much, National School Awards Committee, who has selected me, and we are so proud of us, International Delhi Public School. మన జాతీయ స్థాయిలో ముఖ్యమైన 50 పాఠశాలల్లో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కడప విభాగానికి రావడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఆ కోసం కూడా నేను తీసుకోవడం ఇంకా గర్వకారణంగా ఉంది. సో హ్యాపీ దట్ ఐ హావ్ బీన్ సెలెక్టెడ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ అదర్స్ ఆల్సో గాట్ దిస్ అవార్డ్. ఇంకా ముందుకు చాలా మంచి ప్రయోగాలు తీసుకొని వచ్చి విద్యార్థులను ఇంకా పైకి తీసుకొచ్చి వారికి మంచి సంస్కారం, దాంతోపాటు విద్యా ప్రమాణాలు పెంచాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఉపాధ్యాయుడికి కూడా ఈ ముఖ్యమైనటువంటి బహుమతి చెందుతుంది. అందరి విద్యార్థులకు కూడా ఈ అవార్డు చెందుతుందని గర్వంగా తెలియజేసుకుంటూ జై హింద్. కడప జిల్లాలో భూ వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది. దానం చేసిన భూమిపై కళాశాల నిర్మాణం జరగకపోవడంతో గ్రామస్తులు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. కమలాపురం మండలం కె అప్పాయపల్లి గ్రామస్తులు కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. 1979లో గ్రామ రైతులు విద్యాభివృద్ధి కోసం దాదాపు 4.50 ఎకరాల భూమిని శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీకి దానం చేసినట్లు తెలిపారు. అయితే ఆ భూమిపై కళాశాల నిర్మించకపోగా గ్రామస్తులకు సమాచారం ఇవ్వకుండా సరస్వతి ఎడ్యుకేషనల్ సొసైటీకి బదలాయించినట్లు ఆరోపించారు. కొన్ని సంవత్సరాలు కళాశాల నడిచిన తర్వాత మూతపడిందని, ప్రస్తుతం అదే యాజమాన్యం గ్రామస్తులకు తెలియకుండా మళ్లీ ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కళాశాలలో అడ్మిషన్లు నిలిపివేయాలని, భూమి విలువ దాదాపు 30 కోట్ల రూపాయలు ఉన్నందున అన్యాక్రాంతం కాకుండా వెంటనే విచారణ చేపట్టాలని కలెక్టర్ను కోరారు. గ్రామాభివృద్ధి కోసం కొత్త కమిటీని ఏర్పాటు చేసి కళాశాల నిర్వహణను గ్రామస్తుల చేతుల్లోకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం త్రుటిలో తప్పింది. మైదుకూరు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.
మైదుకూరు నెల్లూరు జాతీయ రహదారిపై జీవి సత్రం సమీపంలోని వరదాయపల్లి వద్ద సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. బద్వేల్ వైపు నుంచి వస్తున్న సిమెంట్ ట్యాంకర్ శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీ బస్సును ఢీకొట్టింది. ఈ ఢీకొట్టిన దెబ్బకు బస్సు అదుపు తప్పి ముందున్న కారును ఢీకొట్టగా ఆ కారు వెళ్లి ట్రాన్స్ఫార్మర్ ను ఢీకొట్టింది. బస్సు ట్రాన్స్ఫార్మర్ ను ఢీకొట్టిన వెంటనే కరెంటు సరఫరా నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 4 విద్యార్థులు గాయపడగా వారిని మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సిమెంట్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాయి రాజేశ్వరి అనుకున్నా. అట్లా పోండి ఎన్నికి రా బాబు. దాటిన తర్వాత కడప జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మలమడుగు డీఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో ఈ వివరాలను వెల్లడించారు. జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాళ్ల పొద్దుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ముద్దాయి అదే ప్రాంతంలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు విచారణలో బయటపడిందన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తాళ్ల పొద్దుటూరు బస్టాండ్ సమీపంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుని వద్ద నుంచి 2 జతల బంగారు కమ్మలు, 1,10,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వచ్చినా తిరగాలండి. నమస్కారం అండి. జమ్మలమడుగు లిమిట్స్లో తాళపొద్దుటూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ నెల 8వ తారీఖున ఊరి చివర ఉన్న ఒక హౌస్లో దొంగతనం జరగడం జరిగింది. రాత్రిపూట అంటే హెచ్బీ బై నైట్. వాళ్ళు ఇంట్లో ఇన్మేట్స్ ఆబ్సెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ₹1,00,000 డబ్బులు, తర్వాత చెవికమ్మలు అవి పోవటం జరిగింది. దాని మీద మా ఎస్ఐ గారు, తాళపొద్దుటూరు ఎస్ఐ గారు, కొండాపురం సిఐ రాజా వీళ్ళందరూ వాళ్ళ సిబ్బందితో ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న క్లూస్ ప్రకారంగా వాళ్ళు టెక్నికల్ అనాలిసిస్తో నంది మండలానికి సంబంధించిన గుంతకల్లో ఇంతకుముందు ఓల్డ్ అఫెండర్, ఇతని పేరు ముస్తూరు చంద్రశేఖర బాబు, 35 సంవత్సరాలు, బోయ కమ్యూనిటీ. ఇతను పెనిలిమిరి మండలం, నంది మండలం విలేజ్. ఇతను చేసినట్టుగా ఇమ్మీడియట్గా విత్ నోట్ అయింది. అంటే మనం జరిగింది కూడా మన 9వ తారీఖు, 8-9 తారీఖులోనే వెంటనే అతను ట్రేస్ చేయడం జరిగింది. అతని దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ ₹1,00,000 ప్లస్ ఆ చెవికమ్మలు సీజ్ చేయడం జరిగింది. ఇది 2 లక్షల ఖరీదు వర్త్. అదేవిధంగా 9వ తారీఖు దీనిలో భాగంగానే ముందనూరులో కూడా ఒక అఫెన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రాపర్టీని కూడా రికవర్ చేయడం జరిగింది. ఇతని మీద 9 కేసులు ఉన్నాయి గతంలో, ఓల్డ్ అఫెండర్. ఇతని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి మేము నామ్స్ ప్రకారంగా చూసి పీడీ యాక్ట్ ప్రపోజల్ కూడా పంపిస్తాం. అయితే విత్ ఇన్ షార్ట్ టైంలో ఈ కేసుని డిటెక్ట్ చేసిన మరి కొండాపురం సిఐ రాజా మరియు ఎస్ఐ మంజునాథ రెడ్డికి ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు, మరియు రివార్డు కూడా ప్రకటించారు. ఎవరైనా సరే ఇమ్మీడియట్గా మా నిఘా కూడా పెంచడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మేము అందరికీ చెప్పేది ఏంటంటే, సబ్ డివిజన్లో ఉన్న అందరికీ తాళాలు వేసుకొని వెళ్ళేటప్పుడు మాకు ఇన్ఫామ్ చేయండి. ఇన్ఫామ్ చేస్తే మేము రాత్రుల పూట వాళ్ళ ఇళ్ళని తిరగటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 2-3 రోజులు రాము అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో విలువైన వస్తువులు పెట్టుకోకుండా ఏదైనా బ్యాంకు లాకర్లో పెట్టుకోవాల్సిందిగా మా సూచన. ఎందుకంటే పోయిన తర్వాత వాటిని మనము వెతుక్కునే కన్నా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఎవరైనా సరే ఊరు వెళ్ళేటప్పుడు, అంటే ఇంత తాళాలు వేసి ఊరు వెళ్ళేటప్పుడు లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను.
మాకు ఆ ఇల్లు తెలిస్తే మేము రాత్రుల పూట వాళ్ళ ఇళ్ళ మీద మేము కాన్సన్ట్రేట్ చేసి ఎవరైనా వస్తున్నారా లేదా అనేది చూసి మేము ఆ దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. దాదాపుగా ఒక ప్రాపర్టీ మొత్తం రికవరీ అయింది. అతను ముద్దాయిని రిమాండ్ పంపిస్తూ ఉన్నాం. కడప నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర దూకుడు పెంచారు. ఈ రోజు ఉదయం ఆయన నగరంలోని 12వ డివిజన్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షించడమే కాకుండా స్వయంగా పారిశుద్ధ్య పనుల్లో పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. కడప నగరపాలక సంస్థ పరిధిలోని 12వ డివిజన్లో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు కమిషనర్ శ్రీ రాకేష్ చంద్ర గారు నేడు మార్నింగ్ విజిట్ నిర్వహించారు. ప్రధానంగా డివిజన్లో చెత్త ఎక్కువగా పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించి వాటిని పూర్తిగా తొలగించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ స్థానిక ప్రజలతో మాట్లాడుతూ రోడ్లపై చెత్త వేయడం వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి వివరించారు. ఇంటి వద్దకే వచ్చే క్లాప్ ఆటోలను వినియోగించుకోవాలని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కమిషనర్ స్వయంగా పారిశుద్ధ్య పనుల్లో పాల్గొని పరిసరాలను శుభ్రం చేయించారు. చెత్తను తొలగించిన ప్రదేశాల్లో మళ్లీ చెత్త వేయకుండా ఉండేందుకు అక్కడే కమిషనర్ మొక్కల్ని నాటారు. అలాగే ఒక ఎగ్జాంపుల్గా ఉండటానికి మన 12/2 సచివాలయం తీసుకోవడం జరిగింది. మా సెక్రటరీ గారు అనిత గారు ఇక్కడుండి జీవీపీస్ గురించి చెప్పటం, అవి ఎలా ఎలిమినేట్ చేయాలో దానికి ఒక ప్రణాళిక తీసుకొని రావడానికి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాదాపుగా ఒక 1 కిలోమీటర్ స్ట్రెచ్లోనే 10 నుంచి 15 జీవీపీస్, అంటే మన డంప్ యార్డా ఇది మన రోడ్డా అనేది డౌట్ వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా మా ఎంహెచ్ఓ గారు, ఎస్ఐస్, మా సెక్రటరీ గారి సహకారంతో జీవీపీస్ అన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. 1, 2 ఉన్నాయి, వాటిని కూడా ఎలిమినేట్ చేస్తాం. దానిలో భాగంగా ఇలా ఏవైతే జీవీపీస్ ఉంటాయో అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం, తర్వాత కొన్ని దగ్గర ముగ్గులు వేసి చెత్త వేయరాదు అని, కొన్ని దగ్గర చెత్త వేయరాదు, వేస్తే జరిమానా విధించబడినని హెచ్చరిక బోర్డులు కూడా పెట్టి ప్రజల్లో ఒక అవగాహన, అంతేకాకుండా ఒక చైతన్యం తీసుకొని వచ్చి మేము దాదాపుగా 100 ఆటోలు, 100 సచివాలయాల పరిధిలో 100 ఆటోలు రోజు తిప్పుతున్నాము. మీరందరూ కూడా చెత్త రోడ్ల మీద వేయొద్దండి. ఎందుకు అని అంటే రోడ్ల మీద వేసినప్పుడు మనం వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు చుట్టుపక్కల కుక్కలు, పందులు, వేరే వేరే రకరకాల ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మన పరిసరాలు బాగుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనది. పచ్చీరపల్లి ఈ చుట్టుపక్కల ఉన్న ఎవరు కూడా ఇది ఎలిమినేట్ చేసాము. దీన్ని మరలా జీవీపీలో కలిపేదానికి, చెత్త వేసేదానికి ఎవరు కూడా దయచేసి రావద్దు. ఈ మొక్క ఎక్కడైతే నాటి మేము హెచ్చరిక బోర్డు పెడతామో అది జీవీపీకి ఎలిమినేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా ఉదయం 6 గంటల నుంచి మీ క్లాప్ ఆటోలు వస్తే ఆ క్లాప్ ఆటో వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఉన్న చెత్త ఏదైతే ఉందో డోర్ టు డోర్ కలెక్షన్లు ఇవ్వాల్సిందిగా కోరుతూ మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో మీ సహకారాన్ని కూడా మాకు అందిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి మా అందరికీ సహకరించి లాస్ట్ 1 వీక్ నుంచి మేము ఇలా చేయాలని, ప్రతి వారంలో కూడా ఒక డివిజన్, అంటే ఒక 2 సచివాలయాల్లో ఇలాంటి డ్రైవ్ తీసుకొని కంప్లీట్గా జీవీపీస్ ఎలిమినేట్ చేయటం, డోర్ టు డోర్ కలెక్షన్ 100కు 100% తీసుకొని రావటం, ఇవన్నిటి విషయాల్లో స్వచ్ఛతని ఇంకా కొంచెం పెంచి స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకులో కూడా కడప నగరాన్ని ముందుకు తీసుకెళ్లే ఈ కార్యక్రమాలకి ప్రజలందరూ కూడా సహకరించాలని, మరి ముఖ్యంగా మా ఎంహెచ్ఓ గారికి, మా ఎస్ఐస్కి, మేస్త్రీస్కి, మా సెక్రటరీ అనిత గారికి ఈ డివిజన్ని ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వారి మీద ఉంది. కాబట్టి ఏదన్నా మా శానిటేషన్ సిబ్బందికి, శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా ప్రజలు సహకరిస్తూ ముందుకెళ్ళాలని, ఇలాంటివి కడప నగరంలో గార్బేజ్ అనేది రోడ్లు వంపటి పడకుండా చూసే బాధ్యత మీది, మాది, మనందరిది అని చెప్పి తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. కాజీపేట అగ్రహారంలో దారుణ హత్యకు గురైన విద్యార్థిని కీర్తన కుటుంబాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మైదుగురు మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసి ఘటన వివరాలు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. కీర్తన హత్య ఘటన అత్యంత బాధాకరమని పేర్కొంటూ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్రంలో ఆడబిడ్డలపై జరుగుతున్న దాడులు ఆందోళనకరమని, ఇటువంటి ఘటనలకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేరస్తులకు ఎలాంటి ఉపశమనం లేకుండా శిక్షలు విధించాలన్నారు. గంజాయి, బెల్ట్ షాపుల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యమే ఇలాంటి ఘటనలకు కారణమని విమర్శించారు. గంజాయి విక్రయాలను అరికట్టి బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించాలని కోరారు. మృతురాలు కీర్తన కుటుంబానికి న్యాయం జరిగే వరకు పార్టీ తరపున అండగా ఉంటామని నేతలు హామీ ఇచ్చారు. దాడికి గురై చనిపోయిన కీర్తన మరి అత్యంత బాధాకరము. వారి తల్లిదండ్రుల
బాధను నిజంగా మనం మాటల్లో చెప్పలేని పరిస్థితి. కీర్తన కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కేసు విషయంలో తప్పకుండా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డల మీద ఇటువంటి దాడులు మితిమీరి మరి పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఒకటే, ప్రభుత్వం గట్టిగా భయం పెట్టాలా. దీనికి రెమెడీ ఒకటే, ప్రభుత్వం గట్టిగా భయం పెట్టాలా. తీవ్రమైన చర్యలకు, కఠినమైన చర్యలకు ప్రభుత్వం వెనకాడకూడదు. ఎవరికైనా ఇటువంటి ఆలోచన రావాలన్నా కూడా భయపెట్టే విధంగా ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలుగా మితిమీరి పెద్ద ఎత్తున మహిళలపైన దాడులు, ఆడబిడ్డల మీద దాడులు, పిల్లల మీద ఇటువంటి అఘాయిత్యాలు, ఇంటికొచ్చి గొంతు మీద మరి కత్తితో దాడి చేసి చంపడం అంటే మరి తప్పకుండా ప్రభుత్వం ఈ కుటుంబానికి న్యాయం చేయాలి. ఇటువంటి ఇన్సిడెంట్స్ రిపీటెడ్గా జరుగుతున్నాయి కాబట్టి సీరియస్గా ఈ గవర్నమెంట్ తీసుకొని కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా చిన్నతనం నుంచే బడుల్లో మెరుగైన విద్యతో పాటు మెరుగైన బుద్ధులు కూడా నేర్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అండ్ మరొక ముఖ్యమైన కారణము, మితిమీరి గంజాయి కానీ బెల్ట్ షాపులు కానీ విచ్చలవిడిగా ఉన్నాయి. బెల్ట్ షాపులు అయితే గ్రామానికి 2-3 ఉన్నాయి బెల్ట్ షాపులు. గంజాయి అయితే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంది. అవి కన్జ్యూమ్ చేసినాక మనుషులు కూడా మృగాలు అవుతాండ్రు. కాబట్టి తప్పకుండా ఈ గంజాయిని తక్షణమే అరికట్టాలా, సీరియస్ యాక్షన్ తీసుకోవాలా. ఈ గంజాయి విషయంలో ఈ గంజాయి ఎంత విచ్చలవిడిగా అందుబాటులో ఉంటే అంత పెద్ద ఎత్తున ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి గంజాయిని అరికట్టే విషయంలో ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలా. బెల్ట్ షాపులను కూడా పూర్తిగా అరికట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఈ కుటుంబానికి, బాధిత కుటుంబానికి, కీర్తన కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అమరావతి చట్టబద్ధతను ఓర్వలేకే మాజీ సీఎం వైఎస్ జగన్ మావిగన్ పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేట్ పాలిటిక్స్ కు జగన్ కేర్ అడ్రస్ గా మారారని విమర్శించారు. అమరావతిలో పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేయడమే జగన్ లక్ష్యమని, ప్రజల్ని మభ్యపెట్టేందుకే మావిగన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. 2019 నుంచి 24 వరకు జగన్ కు ఈ అంశం గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. గతంలో 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసినట్లే ఇప్పుడు మావిగన్ పేరుతో కొత్త మోసం చేస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ ద్వారా దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. ఇక మహిళల భద్రత కోసం ఈగల్ టీమ్స్ సమర్థంగా పనిచేస్తున్నాయని తెలిపారు. జమ్మలమడుగు ప్రాంతం త్వరలో ట్రెండింగ్ గా మారుతుందని, గండికోట స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కొనసాగుతోందని చెప్పారు. రాబోయే 2-3 నెలల్లో స్టీల్ ప్లాంట్ అందుబాటులోకి రానుందని వెల్లడించారు. రాజధానులని 3 ముక్కలాటని ఒక కొత్త నినాదం తీసుకోవడం, ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసింది ఒక సుస్థిరమైన పాలన సాగించాలా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఒక్క ఛాన్స్ అంటే ఆ రోజు మీకు అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా నిరంకుశ పాలన, నేను ఏం చెప్తే అది జరగాల, ఒక రాక్షస పాలన, ఈ విధంగా 19 నుంచి 24 వరకు పూర్తిగా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో మన ఆంధ్రప్రదేశ్ని నెట్టడం, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఈరోజు 19-24 మధ్య మావిగన్ అనేది గుర్తుకు రాలేదా? ఆ రోజేమో వైజాగ్ ఒక క్యాపిటల్గా, అమరావతిని ఒక క్యాపిటల్గా, కర్నూలుని నాయక క్యాపిటల్గా మీరు చెప్పి ప్రజల్లో నుంచి ఒక వ్యతిరేకత భావం లేదా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి ఆ రోజు తీసుకొని వచ్చినారు. ఈరోజు ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళా ఇది కేవలం పెట్టుబడిదారులను లేదా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఒక భయభ్రాంతులకు గురి చేయడం తప్ప వేరే విషయం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రిగా, కూటమి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్
మనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ వీళ్ళకు రాజధాని లేని రాష్ట్రంని ఆ రోజు ఇవ్వడం జరిగింది. స్టేట్ రీఆర్గనైజేషన్లో వీళ్ళకి చాలా అన్యాయం జరిగింది. రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ స్పెషల్ ప్యాకేజీలు ఇస్తూ మనకు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోవాలని చెప్పి ఆ రోజు మోడీ గారు కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా డెవలప్మెంట్ జరుగుతూ ముందుకు పోతూ ఉంటే ఒక సైడు మనకు వైజాగ్ తీసుకుంటే గూగుల్ డేటా సెంటర్లు, ఈరోజు కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్లు, పోర్ట్సు, నేషనల్ హైవేసు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ సాగుతుంటే ఇది ఓర్వలేక డైవర్షన్ పాలిటిక్స్ని క్రియేట్ చేయడం తప్ప వేరేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. సైడ్ కడప జిల్లాలో SEZ కొప్పర్తి విషయానికి వస్తే దాదాపు 2,000 కోట్ల రూపాయలు మనకు ఈరోజు డెవలప్మెంట్ పనులు ఆల్రెడీ టెండర్లు అయి పిలిచి ఈరోజు వర్కులు కూడా స్టార్ట్ అయ్యి మొదలవుతున్నాయి. కాబట్టి ఒక సైడు కడప జిల్లాకు 1924 మధ్యలో గత ప్రభుత్వం అవినాష్ రెడ్డి గారు కానీ లేదా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ పూర్తిగా పట్టించుకోకుండా పోయినారు కడప జిల్లాని. కేవలం అధికారము వాళ్ళ ఎంజాయ్మెంట్ పరిస్థితి తప్ప ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో కూడా పూర్తిగా వాళ్ళు పట్టించుకోకుండా గత 30 ఏళ్ళగా ఒకరే రాజకీయం, కడప జిల్లా రాజకీయం వాళ్ళే చేస్తూ ఉన్నారు. నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పమంటే చెప్పలేరు. ఒక పులివెందల్ని ఏ విధంగా ఆదాయ వనరుగా మార్చుకున్నారు తప్ప అక్కడ కూడా డెవలప్మెంట్ అనేది పాడా నిధులు అని చెప్పినారు. మిగతా 7 నియోజకవర్గాల్లో 1,000-1,200 కోట్లు పాడా నిధులు పెట్టినప్పుడు కనీసం మిగతా నియోజకవర్గాలకు 100-150 కోట్లన్నా పెట్టింటే వాళ్ళకు ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు పోయేది. ఉత్తమ సమాజ నిర్మాణానికి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ కృషి చేస్తోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. వేంపల్లి మండలంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు పాల్గొని సాధారణ కంటి సంబంధిత వైద్య సేవలను అందించారు. పరిసర గ్రామాల ప్రజలు ఈ శిబిరాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకోగా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. వేంపల్లి మానవ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మేము ఉచిత మెగా వైద్య శిబిరము మరియు ఉచిత కంటి శిబిరము పెట్టడం జరిగింది మానవత సంస్థ తరఫున. సో ఇందుకు గాను దాదాపు మనకు కంటికి సంబంధించిన వాళ్ళు దాదాపు ఒక 60-70 మంది వరకు ఆపరేషన్ చేయడానికి కూడా బస్సు సిద్ధం చేసి అరేంజ్ చేసుకున్నాము. ప్లస్ అదేవిధంగా జనరల్ మెడిసిన్కి సంబంధించింది ప్లస్ మేడం కంటికి సంబంధించిన మేడం వాళ్ళకు కూడా దాదాపు టోటల్గా ఈరోజు ఒక 300-400 మంది పేషెంట్స్ వచ్చి అందరూ చెకప్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వచ్చినటువంటి పేషెంట్లకు మేము ఫ్రీగా ఉచితంగా మొత్తం మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి అరవింద్ ఆసుపత్రి వాళ్ళకు కూడా వాళ్ళకి పేషెంట్లు వచ్చిన వాళ్ళకి ఆపరేషన్ సంబంధించిన వాళ్ళకి కూడా భోజనాలు అరేంజ్ చేస్తూ వాళ్ళకి వెళ్ళడానికి బస్సు సౌకర్యం కల్పడం కూడా జరిగింది. ఈ బస్సు వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ సర్జరీ చేయించి మళ్ళీ 2 రోజుల తర్వాత ఇదే ప్లేస్లో వచ్చి మళ్ళీ ఈ యొక్క ఆవరణంలోనే పేషెంట్ చెకప్ చేసి ఇక్కడ వచ్చి వాళ్ళు మాకు చేరుస్తారు. ప్లస్ అదేవిధంగా ఈరోజు ఈ యొక్క మెడికల్ క్యాంపుకు వచ్చినటువంటి డాక్టర్ సార్ శివకృష్ణ సారు, మేడం అపర్ణ మేడం, తర్వాత అరవింద్ హాస్పిటల్ డాక్టర్ మేడం వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మా యొక్క విన్నపంతో తెలుసుకుంటున్నాం మా మానవతా సంస్థ తరఫున. ఇలాగే రాబోయే రోజుల్లో ముందు ఈ యొక్క మానవతా సంస్థ తరఫున మెడికల్ క్యాంపులు ఇంకొంచెం బాగా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేటట్టు సర్వీస్ ప్రతి ఒక్కరికి చేయాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క క్యాంపు నిర్దేశించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా నా యొక్క పేరున ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.